రాజమండ్రి కల్తీపాలు. చిన్నప్పటి నుండి ఆరోగ్య సూత్రాల్లో మనం నేర్చుకుంది రోజు పాలు తాగాలి అని. ఎందుకంటే పాలతో కాల్షియం లభిస్తుంది. దీంతో మన శరీరం దృఢంగా మారుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కాల్షియం సంగతి దేవుడెరుగు. శరీరం మొత్తం కలుషితం కాకుంటే అదే గొప్ప. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో పాల కల్తీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కల్తీ పాలు తాగి మృత్యువాత పడుతున్నారు ఒక్కొక్కరు. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురంకు చెందిన గణేష్ పాల వ్యాపారం చేస్తున్నారు. అతడికి వరలక్ష్మి అనే డైరీ ఫామ్ కూడా ఉంది. అయితే అతడి డైరీలోని రిఫ్రిజిరేటర్ లో కూలెంట్ గా ఉపయోగించే ఇథిలిన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీక్ అయి ఒక పాల క్యాన్ లో కలిసినట్టు అధికారులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు. అయితే అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కాగా పాలల్లో కలిసిన ఇథిలిన్ గ్లైకాల్ శరీరంపై విష ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమంగా కిడ్నీలను దెబ్బతీస్తుందట. అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలు పాడయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేగాక మెదడు దెబ్బతినటం, ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందట. అయితే ఈ కెమికల్ కలిసిన పాలు తాగి రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన 4 కుటుంబాల్లో 12 మంది అనోరియా అనే సమస్యతో ఆసుపత్రుల్లో చేరారు. అయితే ఈ ఘటనలో 4 మృతి చెందారు. 8 మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వీరిలో 3 చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. మరో చిన్నారి, 2 వృద్ధుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులకు కిడ్నీలు పనిచేయటం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇక పాలు, పెరుగు నమూనాలను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లకు ఇప్పటికే అధికారులు పంపించారు. కాగా వందలాది మంది రక్త నమూనాలు సేకరించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఈ రోజు రానున్నాయి. అధికారిక నివేదికలతో కల్తీపాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిర్ధారణ కానుంది. ఇక రాజమండ్రి కల్తీపాల ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. మరోవైపు పోలీసులు తమ దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ విషయంపై శాసనసభలో కూడా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక పాల వ్యాపారి 46 మంది రైతుల వద్ద నుంచి పాలను సేకరించి 106 కుటుంబాలకు సరఫరా చేశారని ఆ జిల్లా కలెక్టర్ వివరించారు. ఆదివారం రాత్రి నుంచి 73 మంది నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించినట్టు ఆయన వెల్లడించారు. రాజమండ్రి కల్తీపాలు. చిన్నప్పటి నుండి ఆరోగ్య సూత్రాల్లో మనం నేర్చుకుంది రోజు పాలు తాగాలి అని. ఎందుకంటే పాలతో కాల్షియం లభిస్తుంది. దీంతో మన శరీరం దృఢంగా మారుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కాల్షియం సంగతి దేవుడెరుగు. శరీరం మొత్తం కలుషితం కాకుంటే అదే గొప్ప. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో పాల కల్తీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కల్తీ పాలు తాగి మృత్యువాత పడుతున్నారు ఒక్కొక్కరు. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురంకు చెందిన గణేష్ పాల వ్యాపారం చేస్తున్నారు. అతడికి వరలక్ష్మి అనే డైరీ ఫామ్ కూడా ఉంది. అయితే అతడి డైరీలోని రిఫ్రిజిరేటర్ లో కూలెంట్ గా ఉపయోగించే ఇథిలిన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీక్ అయి ఒక పాల క్యాన్ లో కలిసినట్టు అధికారులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు. అయితే అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కాగా పాలల్లో కలిసిన ఇథిలిన్ గ్లైకాల్ శరీరంపై విష ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమంగా కిడ్నీలను దెబ్బతీస్తుందట. అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలు పాడయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేగాక మెదడు దెబ్బతినటం, ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందట. అయితే ఈ కెమికల్ కలిసిన పాలు తాగి రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన 4 కుటుంబాల్లో 12 మంది అనోరియా అనే సమస్యతో ఆసుపత్రుల్లో చేరారు. అయితే ఈ ఘటనలో 4 మృతి చెందారు. 8 మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వీరిలో 3 చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. మరో చిన్నారి, 2 వృద్ధుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులకు కిడ్నీలు పనిచేయటం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇక పాలు, పెరుగు నమూనాలను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లకు ఇప్పటికే అధికారులు పంపించారు. కాగా వందలాది మంది రక్త నమూనాలు సేకరించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఈ రోజు రానున్నాయి. అధికారిక నివేదికలతో కల్తీపాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిర్ధారణ కానుంది. ఇక రాజమండ్రి కల్తీపాల ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. మరోవైపు పోలీసులు తమ దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ విషయంపై శాసనసభలో కూడా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక పాల వ్యాపారి 46 మంది రైతుల వద్ద నుంచి పాలను సేకరించి 106 కుటుంబాలకు సరఫరా చేశారని ఆ జిల్లా కలెక్టర్ వివరించారు. ఆదివారం రాత్రి నుంచి 73 మంది నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించినట్టు ఆయన వెల్లడించారు. రాజమండ్రి కల్తీ పాలు. చిన్నప్పటి నుండి ఆరోగ్య సూత్రాల్లో మనం నేర్చుకుంది రోజు పాలు తాగాలి అని. ఎందుకంటే పాలతో కాల్షియం లభిస్తుంది. దీంతో మన శరీరం దృఢంగా మారుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కాల్షియం సంగతి దేవుడెరుగు. శరీరం మొత్తం కలుషితం కాకుంటే అదే గొప్ప. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో పాల కల్తీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కల్తీ పాలు తాగి మృత్యువాత పడుతున్నారు ఒక్కొక్కరు. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురంకు చెందిన గణేష్ పాల వ్యాపారం చేస్తున్నారు. అతడికి వరలక్ష్మి అనే డైరీ ఫామ్ కూడా ఉంది. అయితే అతని డైరీలోని రిఫ్రిజిరేటర్ లో కూలెంట్ గా ఉపయోగించే ఇథిలిన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీక్ అయి ఒక పాల క్యాన్ లో కలిసినట్టు అధికారులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చారు. అయితే అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కాగా పాలల్లో కలిసిన ఇథిలిన్ గ్లైకాల్ శరీరంపై విష ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమంగా కిడ్నీలను దెబ్బతీస్తుందట. అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలు పాడయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేగాక మెదడు దెబ్బతినటం, ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందట. అయితే ఈ కెమికల్ కలిసిన పాలు తాగి రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన 4 కుటుంబాల్లో 12 మంది అనోరియా అనే సమస్యతో ఆసుపత్రుల్లో చేరారు. అయితే ఈ ఘటనలో 4 మృతి చెందారు. 8 మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. వీరిలో 3 చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. మరో చిన్నారి, 2 వృద్ధుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులకు కిడ్నీలు పనిచేయటం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇక పాలు, పెరుగు నమూనాలను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లకు ఇప్పటికే అధికారులు పంపించారు. కాగా వందలాది మంది రక్త నమూనాలు సేకరించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఈ రోజు రానున్నాయి. అధికారిక నివేదికలతో కల్తీపాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిర్ధారణ కానుంది. ఇక రాజమండ్రి కల్తీపాల ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. మరోవైపు పోలీసులు తమ దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ విషయంపై శాసనసభలో కూడా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక పాల వ్యాపారి 46 మంది రైతుల వద్ద నుంచి పాలను సేకరించి 106 కుటుంబాలకు సరఫరా చేశారని ఆ జిల్లా కలెక్టర్ వివరించారు. ఆదివారం రాత్రి నుంచి 73 మంది నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించినట్టు ఆయన వెల్లడించారు.